గాజుల రామారంకి చెందినటువంటి అభిలాష్ అదేవిధంగా అమరావతి. సో నిన్న అమరావతి మంగళవారం రోజు సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో అత్త మామ అదేవిధంగా భర్త కూడా వేధింపులు పెడుతున్నారు కట్నం గురించి అన్నట్టుగా ఆమె సూసైడ్ లెటర్ రాసి కూడా మరీ చనిపోయింది. సో ప్రస్తుతం అయితే మనము అమరావతి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము, వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లెలు అందరు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? అబ్బాయి శంకరమ్మ. ఇప్పుడు మాకు 4 పిల్లలమ్మా. అమరావతి రెండో అమ్మాయి, ఒక పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటుంది సమ్మిత, మూడో అమ్మాయి శ్రావణి. ఆమె ఇక్కడే మనం రీసెంట్గా మ్యారేజ్ అయింది, 7 అయింది, 3 ఏళ్ళు అయింది. అమ్మ కూడా కొడుకు, ఈమె కూడా కొడుకు, అమ్మ కూడా కొడుకు అమ్మ. అయితే నేను మా రెండో బిడ్డ మంచి కట్నం ఇచ్చిన, అంత మంచిగా చేసిన. దాదాపు 3 కోట్ల కట్నం కూడా ఇచ్చి పెళ్లి చేశారని విన్నాము. ఎక్కడికి ఇచ్చారు, అసలు ఎప్పుడు పెళ్లి చేశారు? నేను 2019లో పెళ్లి చేశానమ్మా. ఏప్రిల్ 22కు నవంబర్ 22కు పెళ్లి చేశాను. అంత మంచిగా ఉంది. 2 ఏళ్ళ దాకా మంచిగానే ఉండే. 2 ఏళ్ళతో నుంచి అన్ని వాళ్ళు జడ్చార్జ్ చేసుకుంటా ఇది చేసుకుంటా అన్ని మా బిడ్డ మీద టార్చర్ పెట్టి ఆ ఉన్న ల్యాండ్ అమ్ముదామని చూసిరు. అయితే మా బిడ్డ ఒప్పుకోలే ల్యాండ్. ఎందుకంటే ఫస్ట్ భార్యది సొమ్ములు అమ్మి నేను ఇంకా డబ్బులు వేసి ఆ జాకున్న ఏది 2001లో కొన్నా నేను. అప్పుడు 2001లో కొని అప్పుడు నేను 2001లోనే రిజిస్టర్ చేయించి ఇది 18 ఏళ్ళు కాకముందు కాలం అప్పటికే రిజిస్టర్ వాళ్ళ పేరు మీద ఉంది. తర్వాత మళ్ళా గ్రామ పంచాయతీ ఉండే, అప్పుడు గ్రామ పంచాయతీలకి తెచ్చి మళ్ళీ జిఎస్ఎంసీలో వస్తే మళ్ళీ చేయించిన రిజిస్టర్, మళ్ళీ చేయించి అన్ని చేయించి పెట్టినాక ఈమె పెళ్ళి అయినాక నుంచి మంచిగానే ఉండే వాళ్ళు. ఇప్పుడు అభిలాష్ అనేటువంటి వ్యక్తి మీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అసలు అంటే మీకు ముందుగా పరిచయమా, చుట్టరికమా, లేకపోతే చుట్టరికం? మా బావ తమ్ముని కొడుకు, సొంత మా బావ తమ్ముని కొడుకు. వాళ్ళది ఎట్లాంటి మనస్తత్వం? మీరు అంటే చుట్టరికం దగ్గర వాళ్ళని చెప్తున్నారు కదా, దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి కూడా చూసుంటారు. వాళ్ళ మనస్తత్వాలు ఎట్లాంటివి, వాళ్ళ మనుషులు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు? వాళ్ళు మేము 2 ఏళ్ళ నుంచి అంతకుముందు మంచిగానే ఉండే. 2-3 ఏళ్ళ నుంచి మంచిగా ఉన్నారు. తర్వాత వాళ్ళకు జల్సాలు పడి పత్తాలు ఆడుడు, అది చేసుడు ఇది చేసుడు. వాళ్ళ ఆయనతో పత్తాలు ఆడుడు చేసుడు తాగుడు అన్నీ వాళ్ళ ఆయనకు. వాళ్ళ అమ్మకు జల్సాలు, ఎప్పుడైనా మేకప్ కావాలి, అన్నీ కావాలి అమ్మకు. ఇప్పుడు ఇలా కట్టిన చీర మన కట్టది, అట్లా ఉంటుంది. ఏదైనా కానీ క్యాపులు కావాలి, ఏమైనా కానీ జల్సాలు, మొత్తం జల్సమే. ఆ జల్సాలు చేసుకుంటా ఇది కాక ఇల్లు ఆ ఇల్లు టూప్లెక్స్ ఇల్లు కట్టుకోరు. టూప్లెక్స్ ఇల్లు ఎందుకు అవసరం లేదు, 2-4 పిల్లలకు టూప్లెక్స్ ఎందుకు అవసరం వాళ్ళకు? అవన్నీ చేసి అన్ని కూడా అక్రమాస్తులేనా? అక్రమాస్తులు ఏం అసలు మనకి తెలియదు అని అప్పుడు కొన్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మలది వాళ్ళ అమ్మ అయ్యపురాలు అమ్మలది మనుకొండ. వాళ్ళు ఏమిచ్చారు ఆస్తి, వాళ్ళ ఆస్తితోని ఆ జాగ కొనుక్కున్నది. జాగ కొనుక్కొని అన్ని బ్యాంకు లోన్ ఆ లోన్ ఈ లోన్ తీసి మళ్ళీ ఇంకా బయటకి అన్నీ తెచ్చి నా బిడ్డది అన్నీ అయిపోయినాయి. అన్ని అస్సలు అమ్ముకురు. అన్నీ అమ్ముకున్నా నా బిడ్డ మీద వచ్చి సురువైంది. ఇది అమ్మితే మనకు అప్పులు తెరిపోతాయి. టార్చర్ పెట్టి మా బిడ్డని. ఎప్పుడు చెప్పింది అసలు మీకు మీ అమ్మాయి? మీకు ఎప్పుడు ఇట్లా టార్చర్ పెడుతున్నారని ఎప్పుడు చెప్పింది? నాకు చెప్పలే, ఎక్కువ ఏం చెప్పలే అమ్మ. ఏమో మనసులో దాచుకుంది, మాకేం చెప్పలే, మనసులో దాచుకుంది. గడికి నేను చెప్తే నాకు కాల్చేవి పడిపోయింది. ఇక నాకు టెన్షన్ పడుతుంది, మా డాడీ ఇట్లున్నాడు, ఇంకా నాకే టెన్షన్ ఉంది, మా డాడీ ఇంకా ఎక్కువ ఏమని అయితే ఇంక ఇద్దరు నాకు మా తమ్ముడు ఉన్నాడు, మా ఇద్దరు ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది. వాళ్ళది కూడా సంసారంలో ఆడాలి. మళ్ళీ మా డాడీకి ఇంత నలుగురికి టెన్షన్ మా డాడీకి పడుతుంది. అట్లా కాకుండా మా మనసులో పెట్టుకొని ఓళ్ళకి చెప్పుకోలే అమ్మ, ఓళ్ళు చెప్పుకోలే. అట్లా వచ్చేవారా మీ అల్లుడు అభిలాష్? ఎప్పుడు మీ ఇంటికి వచ్చేవారా? ఎప్పుడన్నా వస్తుండేవారా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి? వస్తుండే పోతుండే అమ్మా. ఎట్లుంటుండే వాళ్ళు? మంచిగా చూసుకుంటుండేనా లేకపోతే? అప్పుడు మా మటుకైతే మంచిగా చూస్తుండే, అప్పుడు మటుకు మాత్రం మంచిగా చూస్తుండే. కానీ వాళ్ళ ఇంట్లో
మీరు చూడరు కాబట్టి వాళ్ళు మేము ఇప్పుడు ఎప్పుడో ఒకరు పోతామమ్మా, రోజు పోతే పోం కూడా, నా బిడ్డ ఇచ్చినామని రోజు అయితే పోం కూడా. ఎప్పుడు ఏదైనా దావత్లు అయితే, ఏదైనా ఫంక్షన్ అయితే, ఏదైనా దావత్లలో కలిస్తే అంత మంచిగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది డైరెక్షన్ ఆడ. తర్వాత ఇక వీళ్ళు నలుగురు, మా బిడ్డ, మా అల్లుడు, మా ఇయ్యపురాలు ఇయ్యంకుడు లోపల ఏమేమి చేస్తారు, ఏమేమి సంగతి మా బిడ్డ చెప్పండి నాకు. మీ వియ్యపురాలు వియ్యంకుడు కూడా వాళ్ళు ఏం పని చేసేవారు? వాళ్ళు అంటే ఏం పని చేయరు ఆయన అప్పుడు. బాగున్నాయా వాళ్ళకి? ఆస్తి ఏం లేదు, అన్ని ఉన్న ఆస్తి అంత అమ్ముకురు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చింది కూడా అంత అమ్ముకురు. అన్నం అమ్ముకున్నాక జల్సా చేసుకుంటా అన్ని చేసుకుంటా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అంత అక్కడ ఇక్కడ అయిపోయింది. ఇదే ఈ లైన్ నా బిడ్డ లైన్ మీద ఇచ్చినటువంటి ల్యాండ్ మీద వాళ్ళ కన్ను పడింది, ఎలా అయినా అమ్మాలని చెప్పి అమ్మాలని ఇలా అమ్మని కన్ను పట్టింది అమ్మకు. అట్లా అది అమ్ముతే వాళ్ళు అప్పులు తెరిపితే అది చేస్తారు. ఉన్న ఈ అప్పులు తెరినాక ఇంకా కొన్ని పైసలు మిగిలితే ఇంకా జల్సా చేద్దామని చూసిరు. అది అయితే మా బిడ్డని ఎగ్దమ్ టార్చర్ పెట్టిరు. టార్చర్ పెడితే అడిగిన ఒకసారి అడిగితే ఏం లేదు డాడీ, ఏం లేదు, నీకెందుకు టెన్షన్, అంతా నేను చూసుకుంటాను, నాకు ఇప్పుడు 29 ఏళ్ళు నాకు తెలియదు అది ఇది అన్నది. అది ఏం తెలియదు ఏమో, నా బిడ్డ ఏం చేసిరు అసలు ఉరి పెట్టుకుంది అంటారు కానీ ఉరి పెట్టుకున్నట్లు అనిపించలేదు. అది ఉరి పెట్టుకున్నట్టు అనిపించలేదు. అది చాలా ధైర్యవంతురాలు మీ పాప అని కూడా విన్నాం మేము. చాలా ధైర్యవంతుడమ్మా, చాలా ధైర్యవంతుదమ్మా, చాలా ధైర్యవంతుది. మా నలుగురు పిల్లలలో నా బిడ్డనే ధైర్యవంతుది. నా కొడుకు ధైర్యవంతు లేదు, నా ఇద్దరు బిడ్డ, మా పెద్ద బిడ్డ ధైర్యం లేదు, మూడో బిడ్డ ధైర్యం లేదు. అంత ధైర్యవంతుదమ్మా, అంత ధైర్యవంతుది. నాకు చెప్పకుంటే అమ్మ జాబ్ పెట్టింది, ఎందుకంటే నాకు కాల్చేయ పడిపోయింది. ఇంకా నేను చెప్తే ఇంకా మన ఆయనకి ఏమన్నా కావాలా, ఆయన లోపల కుమిలిపోయింది అంతే, అంతే, ఎంతకని ఎక్కువేం లేదు. నా ఆస్తి పాపకి కూడా ఒక చిన్న బాబు ఉన్నారు. ప్రస్తుతం మా బాబు ఎక్కడ ఉన్నారు? బాబు ఇక్కడే మా దగ్గర ఉన్నారు, అట్లా హాస్పిటల్ తీసుకున్నారు. ఏంటి మరి అసలు బాబు పరిస్థితి ఏంటి? ఏమన్నా అసలు ఇప్పుడు వాళ్ళ అంటే మీ అల్లుడిని కూడా రిమాండ్ లోకి తీసుకున్నారు కదా? రిమాండ్ తీసుకున్నాడు, అల్లుని తీసుకురు, మళ్ళా అల్లుని తీసుకోవాలి, అత్త మామని తీసుకోవాలి, అలా నాయనని అల్లమ్మని తీసుకోవాలి. మేము పోలీసు వాళ్ళకి చెప్తా అంటారు అంతే. వాళ్ళు అని పట్టుకురామంటే వాళ్ళు ఏజ్ 55 ఏళ్ళు అయింది, 52 ఏళ్ళు అయినాయి, మేము పెట్టము లాకప్లా అంటారు వాళ్ళు. అది న్యాయమా మీకే ఎరుక ఉంటుంది. అది వెళ్ళారా? ఇప్పుడు మీకు చనిపోయే ముందు అంటే సూసైడ్ చేసుకున్న ఒక లెటర్ కూడా రాసింది అన్నారు, లెటర్ మీరు చూసారా? నేను చూసామన్నా, మా అమ్మాయి రైటింగ్ కానీ నాకు అంత చదువు రాది. నేను 5వ తరగతి చదువుకున్నా అంత. అప్పుడు నేను ఎప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది అసలు విషయం చనిపోయినట్టు? మీకు 6 మంగళవారం రోజు, మంగళవారం రోజు 8 ఓకే, రాత్రి 8 గంటలకు అట్లా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు కాల్ చేశారు? ఓన్గా మా అన్న కొడుకు చేశాడు, ఇట్లా అయిందని. అయితే నేను అప్పుడు బయట ఉన్నా, నేను బయట హాస్పిటల్ కాడ పోయి బయట ఉన్నా. అప్పుడు హాస్పిటల్ పోయినాను చెకప్. అప్పుడు నాకు ఏదైనా టెన్షన్ కాదు బాబాయ్, నాకు చెప్పలే అది ఎప్పుడైందో నాకు చెప్పలే. అప్పుడు 8 గంటలకు నాకు వీళ్ళు చెప్పారు. నాకు ఎందుకంటే హాస్పిటల్ పోయినా ఇంక ఎక్కువ టెన్షన్ పడుతుంది, ఈయన పరిచయం ఎందుకు చేయాలని నాకు మెల్లగా చెప్పారు వాళ్ళు, మన్న కొడుకులు అదంతా. చూసారా మీరు బాడీని చూసారా? తీసుకొచ్చారా ఇక్కడికి లేకపోతే అక్కడే అన్ని కార్యక్రమాలన్నీ? చూసాము, గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు, చూసాము. ఇక్కడ అంతా కార్యక్రమం నా ఇంట్లోనే చేసుకున్నా, కార్యక్రమాలు అన్నీ మేమే చేసాము. ఇప్పుడు మీ అంటే అల్లుడు మీ అమ్మాయిని ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు అంటే అత్తారింటికి ఇచ్చారు కదా, అక్కడ సైడ్ తరపున వాళ్ళు మీ అల్లుడు తరపున కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదా? రాలే, వాళ్ళు హాస్పిటల్కి రాలే. ఇక్కడ మా ఇంటి ముంగడ సాగుకు వచ్చినప్పుడు చూసి బొందలగడ్డ దాకా వచ్చిర్రు. తర్వాత వాళ్ళు ఏం ముట్టించుకోలే, ఏం చేయలే. సూసైడ్ అంటే ఇట్లా హ్యాంగ్ చేసుకుందా? వాళ్ళు అంటారు హ్యాంగ్ చేసుకున్నాను, వాళ్ళు అంటారు. అయితే మేము కూడా చూడలేదమ్మా, నమ్మదగ్గటువంటి విషయం అయితే అట్లాంటి విషయం హ్యాంగ్ చేసుకుంటే అది శవము నల్లగా అయిపోతున్నా. నిన్న మేము పోస్ట్ మార్టం చూసినా అని ముఖం సేమ్ బతికినట్టే ఉంది, అట్లనే ఉంది. నాకు అనుమానం ఏముంది, ఏమైనా పెట్టిరా, ఏమైనా పెట్టి చంపిరా, పెట్టినాక చంపినాక ఆంగేసిరా. మీరు పోలీసులకు మరి వాళ్ళని కూడా అంటే మీరు చెప్తేనే వాళ్ళ అల్లుడిని రిమైండ్ లోకి తీసుకున్నారా? మేము చెప్తేనే చూసుకున్నారు, అంతే. ఇల్లంతా చెక్ చేశారు, లెటర్. ఇప్పుడు అబ్స్కాండ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు, మరి వాళ్ళని కూడా ఎప్పటిలోగా పట్టుకుంటానని చెప్పారు. పట్టుకుంటాం అంటారు వాళ్ళు. పట్టుకుంటాం, మేము తెచ్చుకుంటాం, మాకు వెళ్ళి ఎట్లా చేయాలి మీకు ఎక్క అది ఏమేమి చేస్తారు ఏమేమి లెక్క మాకు తెలియలేదా, మేమంతా ఎన్క్వైరీ చేసి పట్టుకుంటాము, మేము ఊకము అని సర్కల్ సాబ్ చెప్పిండు, సిఐ సార్ చెప్పిండు మాకు. సరే అలా నమ్మకంతో మేము సపోర్ట్ ఎక్కుకున్నాం.
పట్టుకుంటాను. ఇంకెంతవరకు పట్టుకున్న లేదో మాకు ఇన్ఫర్మేషన్ రాలే. వాళ్ళని కంపల్సరీ వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని జైలేయాలి. నా బిడ్డ ఎంత అన్యాయం చేసిరో అంతకన్నా ఎక్కువ అన్యాయం కావాలి. వాళ్ళు కారణులతో కావాలి. నేనేం వాళ్ళ చెప్పం చేయము, కారణులతో కావాలి. కారణులతోనే వాళ్ళకు శిక్ష పడాలి. వాళ్ళకు ఇది విన్నారు కదా. మొత్తానికైతే అంటే అమరావతి కూడా బాగా చదువుకున్నటువంటి మహిళ, అదేవిధంగా చాలా ధైర్యవంతురాలు. ఇట్లా అంటే సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి తనకు రాదు. తనంతటా తానైతే చనిపోలేదని కూడా వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు. అదేవిధంగా తను ఫిజియోథెరపిస్ట్, కేర్ హాస్పిటల్లో కూడా పనిచేసేది. చాలా అంటే బాగుండేది. వాళ్ళ అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఎట్లైనా ఫంక్షన్లో ఉన్నప్పుడే కలిసేవాళ్ళు. ఇంటికి వచ్చినప్పుడు కూడా బాగానే ఉండేవారు. కానీ మా ముందు ఎప్పుడు కూడా తన బాధలు చెప్తే కూడా మళ్ళీ మా పరిస్థితి ఏమవుతుంది, ఎందుకంటే 4 పిల్లలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు, అదేవిధంగా ఒక అబ్బాయి. సో ఇద్దరు యుఎస్లో ఉన్నారని కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళ తండ్రి గారికి అయితే కాళ్ళు చేయి పడిపోయింది. మరి ఎందుకు బాధ పెట్టడం అని కారణంగా కూడా ఎప్పుడు కూడా తనలో తానే కుమిలిపోతూ కూడా ఉండేది, ఎప్పుడు కూడా చెప్పేది కాదని చెప్తున్నారు. అదేవిధంగా మనతో పాటు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. మీకు ఎప్పుడు తెలిసింది అసలు? మంగళవారం 8 o'clock తెలిసింది. 8 o'clock ఇట్లా మా బావ కొడుకు చెప్పిండు. ఈయనకి ఇట్లుందని ఎక్కువ చెప్పారు, టెన్షన్ పెట్టేటి ఎవరు. చెప్తే మేము తొందరగా అప్పుడే అందరం అక్కడికి హాస్పిటల్ తీసుకొని వచ్చారంట వాళ్ళు. మేము అక్కడికి వెళ్ళాం. దాదాపు 2019లో అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఒక 4 years అవుతుంది. 4 years అయింది. ఈ 4 సంవత్సరాలలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లుండే వాళ్ళు మీకు తెలిసినంత మట్టుకు? వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే మాకు చూడడానికి బాగానే ఉన్నారు అందరూ. ఆమె ఇష్టపడ్డది కాబట్టి మేము చేసినాము. ఆయన లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదుగా, మంచిగా సమక్షంలోనే చేసినాం, అందరి సమక్షంలోనే పెళ్లి చేసినాం. ఆ అబ్బాయి కూడా అభిలాష్ అనే వ్యక్తి కూడా మీ కుటుంబ సభ్యులు అంటే మీకు చుట్టాలే వరుస అవుతారని కూడా చెప్తున్నారు. అదే మా ఆడపడుచు వాళ్ళ మరిది కొడుకు, ఆయన వరుస అవుతుంది కదా, ఇష్టపడ్డారు కదా అని పెళ్లి చేసినాం. ఇప్పుడు భర్త, అదే విధంగా వాళ్ళ అత్త మామ, కుటుంబ సభ్యులందరూ కూడా అంటే మంచిగా చూసుకునేటువంటి పర్సన్స్ కాదా? ఎట్లాంటి వాళ్ళు? మా బిడ్డ అయితే మాకు ఏం చెప్పలేము, మనమైతే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పోయి చూడలేం కదా. ఏ విషయం ఇప్పుడు అంటే భర్త వేధింపులకైనా లేకపోతే అత్త మామ వేధింపులకు కూడా? అత్త మామ ఆడపడుచు భర్త, కానీ ఒక్కనాడు కూడా మాకు గిల్కి ఇట్లా చేస్తున్నారని మాకు చెప్పలేదు. ఆమె చెప్పినట్టు మాది పెద్ద ఫ్యామిలీ, మేము మాట్లాడేటోళ్ళం. మేము ఏది చెప్పలేదు. ఆమె సూసైడ్ నోటీస్ రాసేదాకా మాకు చెప్పలేదు. ఆమె లోపల చాలా బాధపడ్డది. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు మరి? వాళ్ళు ఏమో అబ్స్కాండ్ లో ఉన్నారు, మరి ఇప్పటివరకు పట్టుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి? పట్టుకుంటాం అంటున్నారు. మా వాళ్ళు అడుగుతున్నాం, పట్టుకుంటాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళది బాగా పలుకుబడి ఉన్న కుటుంబము, పెద్ద కుటుంబం, కొంత రాజకీయంగా కూడా బాగా పేరు ఉన్న కుటుంబం అని కూడా విన్నాను. మరి ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నాడు తను, మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ బయటకు రానియదు అంటే బెయిల్ ద్వారా కూడా మళ్ళీ ఏమైనా పంపిస్తా అన్నారా? మొత్తం అక్కడే జైల్లో పెట్టేసేయాలని చెప్పారా? వాళ్ళ అమ్మనైనా కూడా జైలుకి పంపించాలి, ఆయన కూడా ఇడవద్దు. ఎందుకంటే మా బిడ్డ ఎంత బాధ అనుభవించింది, మా బిడ్డ ఎంత మేము చూడలేం కదా, వాళ్ళ అత్తగంటే మేము ఉండలేం కదా. మా ఆయన ముంగటైతే నవ్వుకుంటూనే ఉన్నది. ఈ మధ్య ఇంకెక్కువ టార్చర్ పెట్టిరంట, ఎవరికి చెప్పుకోలేదు. ఆమె దావత్లలో వచ్చినా ఏం మాట్లాడలేదు, ఎవరికేం చెప్పుకోలేదు. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, 1.5 year బాబు. ఇప్పుడు ఆ బాబుకు కూడా న్యాయం కావాలి కదా. ఇప్పుడు అంత బిడ్డ పోయింది, ఇప్పుడు ఆయన కూడా ఎంత బాధపడాలి. ఇప్పుడు ఏంటి మరి బాబు పరిస్థితి? చిన్న బాబు ఉన్నారని. ఎన్ని సంవత్సరాలు బాబుకి? 1.5 year. ఈ April 19 వస్తే ఒక చిన్న బాబుని వదిలేసి కూడా ఆత్మహత్య చేసుకుందాం అన్న పరిస్థితి ఏ తల్లికి కూడా రాదు. ఎందుకంటే ఒక చిన్న బాబుని వదిలేసి చనిపోదాం అన్నటువంటి ఎవరు కూడా ఆలోచించారు. పరిస్థితి వచ్చిందంటే ఆమె ఎంత టార్చర్ అనుభవించింది. ఇప్పుడు బాబు లేకుంటే ఏమైందో అనుకోవచ్చు. ఆమె ఎప్పటికి ఇట్లా చేసేటమే కూడా కాదు అసలు. మరి వాళ్ళు చేసిండ్రా, మళ్ళీ వాళ్ళు చేసిరా, ఆమె చేసుకురా, అది క్లారిటీ ఇంకా తెలియదు. తెలిస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు, అంతే. ఆమె ఎంత బాధపడ్డదో వాళ్ళు అంతకన్నా ఎక్కువ బాధపడాలి. చిన్న అమ్మాయి, ఆమె పెద్ద 60 ఏళ్ళ ముసలమ్మ కూడా కాదు. ఆమె అంత ధైర్యమంత్రాలు. అసలు ఎవరికైనా ఏమైనా అయితే ఇంకా బెదిరించి చెప్తుండే ఇట్లుండాలని. ఆమెను వాళ్ళు చంపిర్రు, అసలు ఆమె పెట్టుకోలేదు, వాళ్ళే చంపిర్రు. అది మాత్రం గ్యారెంటీ. రైట్ అండి. అదేవిధంగా మీరేమవుతారమ్మా? అమరావతి అబ్బాయికి పెద్దమ్మని, అబ్బాయికి పెద్దమ్మని, అభిలాష్కి పెద్దమ్మ అవుతారు. పెద్దమ్మ, అభిలాష్కి పెద్దమ్మ. అమరావతి చనిపోయినప్పుడు అమ్మాయికి మీరు మేనత్త అవుతారు? మేనెత్తని అవుతా. ఇట్లా చేసారు, ఎంత అన్యాయం. వాళ్ళు కనిపించకపోవు. ఈ మధ్యలో ఎంతో సతాయిస్తున్నట్టున్నారు వాళ్ళు. మా ఇండ్లకి ఒక్కరోజు మీద తోలియలేదు. పెళ్ళై నుంచి సొంతం మేము ఇంటోళ్ళమే కదా, మా ఇండ్లకి తోలలేదు. మొన్న సంక్రాంతికి ఎంతో అభిలాషను తోలుకొని రారా అంటే వచ్చిండు అబ్బాయి. రాత్రి 11 అవుతుంది, ఆడుకుంటారు. నాకు 2 కోడళ్ళు, 2 కొడుకులు, 2 బిడ్డలు, 2 అల్లుళ్ళు ఉన్నారు. అన్ని టార్చర్ పెట్టి ఫోన్ చేస్తుంటే ఫోన్ గుంజుకొని, ఇక్కడ ఉండు, నా ఇంట్లోనే ఉన్నారు కదనే, నీ కొడుకు నీ కోడలు పెద్ద
బావగారు ఇంట్లోనే ఉన్నారు కదా, ఎందుకు అంత టార్చర్ పెట్టి రా రా అంటున్నావు అంటే నైట్ అయితే పిల్లగాడు సుస్థ అవుతాడు అంటే ఎందుకు సుస్థ అవుతాడు, కార్లో పోతారు కార్లో వస్తారు, ఎందుకు సుస్థ అవుతారే ఎక్కడ తొక్కుకుంటూ పోతారు ఏమన్నా, అంత అనుమానాలు నీకు ఎందుకు అన్న దాన్ని అన్న కానీ ఇక నేను పట్టించుకోలే. ఈ మధ్యలో మొన్న 12వ తారీఖు నాడు మా బావగారు మన్మరాలది పెళ్ళి వచ్చింది, తయారై మేకప్ అయి మస్తు తల్లి కూతురులే వచ్చారు. వస్తే నేను అన్న అందరూ కోడళ్ళు కొడుకులు అందరు వచ్చారు, నీ తోటి కోడళ్ళు మీ అందరూ తీసుకొచ్చారు, నీ కోడలు నువ్వు ఎందుకు తీసుకొని రాలేవా అన్నా నేను. అనగానే దిగిపోయింది, అమరావతిని తీసుకొని రాలేవు ఎందుకని అడిగిన. తీసుకొని పోయింది, ఇక అతం కిందికి దిగిపోయింది, ఇంకా మళ్ళీ నాకు కనిపించలేదు. మేము రాత్రి 2 గంటల దాకా అక్కడనే ఉన్నాం కానీ ఎప్పుడు పోయింది వెళ్ళిపోయింది అట్లా. ఇప్పుడు అమరావతి చనిపోయే ముందు మీకేమైనా అది చనిపోయే రోజు కానీ మరి ఆ తర్వాత రోజు కానీ కాల్ చేయడం ఏమైనా జరిగిందా? చేయలేదమ్మా, చేసలేదు. పెళ్ళి అయిన నుంచి వారం ముందు నుంచి అన్నా ఏమైనా కాల్ చేసి మాట్లాడడము ఏం చేయాలి. నా కోడలు కామకి ఎంత ప్రాణము. నా కోడలతో 3 నెలల నుంచి మాటలే మాట్లాడతలేదంట. డ్యూటీలు చేస్తారు కదా ఒకరికొరు, అంత చేసుకుంటే పెట్టుకుంటారు, మెసేజ్లు పెట్టుకుంటారు కదా వాళ్ళు. అది లేదు ఇది లేదు ఏం లేదు. ఇక ఆడికి మా కోడలు అన్నది, అత్తమ్మ ఎందుకు అసలు మేము హిందూ అంటాం ముద్దుకు హిందూ అంట, హిందూ ఒక్కసారన్నా మెసేజ్ పెడితే రివల్స్ పెడతలేదు అత్తమ్మ అని అన్నది. ఏమో బిడ్డ ఎందుకు పెడతలేదేమో అని అనుకున్నా కానీ ఇవన్నీ అనుకోలేము. దాని లోపల ఇంత అంటే బాధ ఎంత బాధ పెట్టపట్టుకే నా పిల్ల ఇట్లా చేసుకుంది. నా తమ్ముడు కూతురు, నా తమ్ముడు బాగలేడు, నా తమ్ముడు ఎంత బాధలు ఉన్నాడు. ఉమ్మడిగా ఉన్నాం మేము, మొన్న అలాగయ్యిండ్రు, మొన్న అలాగయ్యారు. అందరు ఒక్కొక్క చోట ఇల్లు కట్టుకొని ఉన్నారు. తల్లి పుట్టంగానే గంటకు తల్లి చచ్చిపోయింది. అంత పిల్లని అంత కలిసి సాధినాము, అంత పెద్దగా చేసినాము, చదువులు అంత చదివిపించినాము, అంత మంచి చదువులు చదివిపించినాము. మేము చంపాలంటే చంపుకోకపోతే మా పిల్లని, అంత పిల్లని ఎంత పెద్దగా చేసి సాధినాం మేము. అంత కట్నం పెట్టి అన్ని విధాలు పెట్టి పెళ్లి చేసి ఇచ్చినాం కదా. నా కొడుకు పెళ్ళికి వచ్చినప్పుడు చూసిండ్రు వాళ్ళు, చూసిగా ఆ పిల్లగాడు ఇష్టపడ్డాడు. చేసుకుంటా అంటే ఈ పిల్లవి చేసుకుంటా బావ వరుస అవుతాడు కదా చేసుకుంటా అన్నది. ఆయన ఎంత చదువుకుంటా, ఆయన ఏం జాబ్ చేస్తాడు? బీటెక్ చేసాడు. ఏ డ్యూటీ చేస్తలేడు, ఏడ సరిగ్గా చేయడు. బీటెక్ జల్తా ఆయన జల్తా, వాళ్ళ అమ్మ జల్తా. మొత్తం తినుడు తిరగడం, అదే విధంగా ఆటలు ఇట్లాంటివి దానికి బాగా అలవాటు. వాళ్ళ అమ్మ ఏమంటారు ఆడోళ్ళది అవి ఉంటాయి చూడు, క్లబ్లు అంటారు, ఏమంటారు క్లబ్ కాదు అది ఏమంటారు దొంగమ్మ మహిళలు దాన్ని వెళ్తుండే ఆమె. మేము మేము 6 యారాన్లం, 6 తోడుకోళ్ళం. ఆమెనే చిన్నది, ఆమెనే అంత బద్మాష్ అయిపోయింది మా చూడు. మళ్ళీ ఎవ్వరు అందరు మంచిగా ఉన్నాం. మరి ఎట్లా న్యాయం, మీ అమ్మాయికి ఎట్లా న్యాయం చేయాలా? న్యాయం చేయాలా, నా కొడుకు న్యాయం చేయాలా. పిల్లగాని అయితే అలా పంపము. నా తమ్ముడు చదువుకుంటాడు, నా కోడలు చదువుకుంటుంది, అమెరికాలో ఉన్న వాళ్ళు చదువుకుంటారు, ఇంకేం లేదు. మేమైతే వాళ్ళకు కంపల్సరీ జైలు శిక్ష పడాల. మరి వాళ్ళు కొంచెం అంటే పరారులో ఉన్నారు, ఎక్కడ కనబడకుండా దాక్కున్నారని చెప్తున్నారు. ఎక్కడ ఉండేటువంటి అవకాశం ఉందంటారు వాళ్ళు? వాళ్ళ చుట్టాలు ఎంతో మంది ఉన్నారు. అంటే మీరంతా కూడా చుట్టాలే అని చెప్పారు. అంత చుట్టాలే. ఏ చుట్టాలు ఇంట్లో దాటిపోయేటువంటి అవకాశం, ఊరు దాటిపోలేరు వాళ్ళు, ఊరు దాటిపోలేరు. కానీ అంత సిటీలోనే ఉన్నాము, మొత్తం సిటీలోనే ఎక్కడో దాచిపెట్టారు, ఎక్కడో సిటీలో దాచిపెట్టారు. పోలీసు వాళ్ళు బందోబస్తు చేసి పిలిపియాలి, అట్లా అయితేనే అవుతుంది. పిలిపించి వాళ్ళని కూడా జైలు అంతే. మరి వాళ్ళకు కూడా కొంత రాజకీయ పరంగా కూడా ఏదో పలుకుబడి ఉందంటే వాళ్ళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే ఎట్లా? రానియకుండా చేయాలా. మేము కోర్టుకు మేము కొట్లాడతాం, మీరు సహకరించాలి అందరు. తప్పకుండా. అసలు ఏం జరిగిందమ్మా, మీకేం తెలుసు? ఆ అమ్మాయి చనిపోయినటువంటి అమరావతి మీకేమవుతుంది? మా బిడ్డ, మరిది బిడ్డ, నేను పెద్దమ్మని అవుతా మీకు. కానీ మంచిగా సాధినాం, కానీ ఇట్లా చేసడం తప్పు. ఇప్పుడు మా బిడ్డని అట్లా చంపినందుకు వాళ్ళకు కూడా శిక్ష పడాలి. వాళ్ళని ఏమనుకుంటారు మరి? లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. నిజంగా ఆత్మహత్యనైనా హత్యనా? వాళ్ళు చేసి పెట్టిర్రు, హత్య చేసిర్రు, కంపల్సరీ చేసి కట్టి ఊకున్నారు. లేకుంటే అంతసేపు ఉన్నప్పుడు ఆమె రూమ్లో ఉన్నదని దీనికి ఎట్లా తెలుసు? వీళ్ళు ఆత్మహత్య చేసి కట్టి ఊరేసే దర్వాజా కొట్టిర్రు. ఆమె ఊరు పెట్టుకుందని ఈమెకి వీళ్ళకి ఎట్లా తెలుసు? వీళ్ళు చేసే పట్టుకునే వీళ్ళకి తెలుసు, చేయండి ఎట్లా తెలుస్తుంది? మేము కిందికెళ్ళి దర్వాజా అందులోకెళ్ళి చూసినాం, అందులోకెళ్ళి చూసినాం అంటే అట్లా ఎట్లా చూస్తారు? పక్క డోరు తాళం చేతులు ఉంటాయి, దాని ఎట్లా ఉండయి?
కొత్తది కదా అదట బయటకు వెళ్ళి తీసుకొస్తుందట, లోపలికి వెళ్ళి తీసుకొస్తుందట. నువ్వు వేసినావు పెట్టినావు, బయటకు వెళ్ళి తాళం వేసినావు, మళ్ళీ తాళం చేయలేవని పోలీసు వాళ్ళకి చెప్పినావు, మళ్ళీ దర్వాజా ఇరగొట్టినా అని చెప్పినావు. ఇప్పుడు ఎవరు చెప్పారు పోలీస్ వాళ్ళకి? అసలు ఎవరు ఇన్ఫార్మ్ చేసారు? మేమే మీరే చేశారు? అందరు చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ ఫోటోలు గిట్లా తీసుకున్నారు. వాళ్ళు అంటుర్రు అట్లా కాదు, ఇది ఆత్మహత్యనే, ఇది ఆ పిల్ల చేయలేదు, వాళ్ళు తాళాలు కూడా అంటున్నారు. అత్త చేసి కట్టి పెట్టిరు మీ పిల్లను, ఆమె అంతలా ఆమె చేసుకోలేదు, ఆమె మస్తు ధైర్యమంత్రాలు, మాకు అందరికన్నా ధైర్యం ఎక్కువ ఆమెకు, అట్లా చేసుకోలేదు ఆమె, వీళ్ళే చేసిర్రు. మాకేమన్నా ఉందంటే అత్త మామ అడవిలో ముగ్గురు కలిసి చేసిర్రు, మొగడు అందరు కలిసి చేసిర్రు, ఉరేసిర్రు, మళ్ళీ అందరూ 2 గంటల సేపు చూసి అందరితోటి పోయింది, డోర్ తీస్తారు అని చెప్పారు అంతే. ఇప్పుడు ఆమె చనిపోతే కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి చేశారంటున్నారు కదా, వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా రాలేదా? వాళ్ళ తరపు అంటే వాళ్ళ బావలు వాళ్ళు ఇద్దరు ఏమో వచ్చారు అంతే, అంటే దగ్గర ఫ్యామిలీ. ఇప్పుడు చనిపోయిందని మీకు తెలిసిన తర్వాత వాళ్ళ అత్తమామ మీకు కనిపించారా, లేకపోతే అప్పటి నుంచే పర్యాలు కనిపించారు? హాస్పిటల్ కాడ కనిపించారు, హాస్పిటల్ కాడ కూర్చున్నది, కూర్చుంటేనే ఇక మేము ఒర్రంగానే ఎక్కడో పరారు చేసారు, ఎక్కడ పరారు కాలే, అది ఆ చుట్టుముట్టు రౌండ్లోనే ఉన్నది. ఈ పోలీసు వాళ్ళు సరిగ్గా తిరుగుతలేరు, హైదరాబాద్ లో నుండి ఉంటారు. హైదరాబాద్లో అక్కడనే అదేమంటారు దాన్ని, ఆ బస్తీలనే ఉన్నారు, ఆ గాజుల రామారం కాడ లైన్లోనే ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళకి ఏమో నానబెట్టినట్టు వాళ్ళు సరిగ్గా వెతుకుతలేరు, కానీ ఆడనే ఉన్నారు. అది ఎక్కడ పోలే, ఏ దేశం పోలేదు, అది దేవులాడితే దొరుకుతుంది. కానీ మా పిల్లకైతే న్యాయం కావాలి, బాబునైతే వాళ్ళకి ఇయ్యము, మా బాబు మాకు కావాలి. విన్నారు కదా, కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, తను అసలు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు, అందరికీ కూడా నలుగురికి ధైర్యం చెప్పేటువంటి మనిషి, మంచిగా చదువుకుంది, ఫిజియోథెరపిస్ట్ కూడా, మంచిగా చక్కగా జాబ్ చేసేది. కానీ ఇష్టపడుతున్నా అని అభిలాష్ చెప్పడం వల్ల కుటుంబ సభ్యులే కాబట్టి వరుసకు కూడా బాగుతారు కాబట్టి నేను చేసుకుంటా అనేసరికి కూడా తను కూడా బావే కదా, అందరం కలిసి పెరిగాం, ఓకే చేసుకుంటాను కూడా తను చెప్పడం జరిగింది. ఆ మేరకు తను ఇచ్చి కూడా పెళ్లి చేస్తారు అందరి సమక్షంలో. కానీ ఇట్లా చేస్తారని అనుకోలేదు, ఎప్పటి నుంచో కూడా ఇట్లా టార్చర్ చేయడము, ఇట్లా వేధింపులకి గురైంది. కానీ తన తండ్రి పక్షవాతం వచ్చి ఉన్న కారణంగా కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ టెన్షన్ పడతారు, 4 పిల్లలు ఉన్నారు, నా తర్వాత ఇంక 2 చెల్లెండ్లు ఉన్నారు, ఎందుకు బాధ పెట్టడం అని కూడా తను ఎప్పుడు కూడా ఇంట్లో అంటే ఓపెన్ అయ్యి కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం లేదంట. ఎప్పుడు కూడా తన బాధ కూడా వీళ్ళతో పంచుకునేది కాదు, తనలో తానే మనసులో పెట్టుకుని కూడా బాధపడుతూ ఉండేది. కానీ అంటే ఇప్పుడు కూడా ఇది ఆత్మహత్య అని అనుకోవట్లేదు, ఖచ్చితంగా హత్య చేశారా అంటున్నారు. ఎందుకంటే కొంత అభిలాష్ కుటుంబ సభ్యుల సైడ్ కూడా రాజకీయ పరంగా కూడా కొంత వాళ్ళకి పలుకుబడి బాగా ఉంది. ఎప్పుడు కూడా డబ్బు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకొని పత్తలాడుతూ కూడా తిరగడం ఇదే పని, కానీ జల్సాలు చేయడం కానీ ఎప్పుడు కూడా పని చేసేటువంటి వాడు కాదు. తన బిడ్డే చేసినటువంటి జాబ్ మీదనే కూడా ఉండేది. అంత హాయిగా తిరుగుతూ కూడా ఆస్తులన్నీ కూడా పెట్టి అట్లా చేసే వాళ్ళని కూడా చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ కూతురికి న్యాయం చేయాలి. అదేవిధంగా 1.5 సంవత్సరం చిన్న బాబు ఉన్నారు, సో వాళ్ళని కూడా వాళ్ళకి ఇవ్వము, మేమే సాదుకుంటామంటున్నారు, వీళ్ళ దగ్గరే ఉంచుకుంటా అంటున్నారు. సో మొత్తానికైతే వాళ్ళ ఇద్దరు అత్తమామ కూడా పరారులో ఉన్నారు, అబ్స్కాండ్లో ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తానికైతే అభిలాష్ని రిమాండ్కి పంపించారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎందుకంటే హైదరాబాద్ దాటి సిటీ దాటి కూడా బయటికి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళు వెతికితే కనుక ఖచ్చితంగా ఇక్కడే దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కూడా రిమాండ్కి పంపించాలి, వాళ్ళ కూతురికి న్యాయం చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా బాబు కూడా న్యాయం చేయాలి, బాబు పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు చిన్న బాబు ఉన్నారు కాబట్టి దీని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సైనింగ్ ఆఫ్ భానుశ్రీ.